నీతిగల దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును. ఉజ్జీవం విస్తరించడం వల్ల మన సంఘంలో ఎంతో దీవెనొచ్చింది. లోకరీతి అయినటువంటి దీవెనలు కూడా కలిగాయి. మన మనస్సులు లోకరీతి దీవెనల మీదే ఉంచితే దేవుని కొరకు కార్యాలు సాధించలేము. మన సంఘంలో యవనస్తుల యొక్క మెట్టు పెరగాలి. ఆయనలో మనము స్వీయ పరీక్ష చేసుకుంటూ మా పొరపాట్లేమిటి అని పరీక్షించుకుంటూ ఉండాలి. యవనస్తులైన వారు జెల్లీ చేపల్లా ఉన్నారు. కానీ ఆత్మీయ పరిజ్ఞానం లేకుండా వారు ఆత్మ సంబంధమైన ఈ నిర్బంధనను ఎలా పొందారు? అది ఎక్కడ ప్రారంభమైంది? దీనికి కారణము పెద్దవారమైనటువంటి మనమేనా? ప్రేమలోనూ విధేయతలోనూ ప్రత్యక్షతలు పొందడంలోనూ మనము నడిపించడానికి దేవుని ఆత్మను కలిగి ఉన్నాం. విశ్వాసంలో సరిగ్గా ఎదగని వారికి ప్రత్యక్షత అంటే తెలియదు. మోషే గారు వారిని ముందుకు నడిపిస్తూ ఉన్న సమయంలో వారు ఈ అరణ్యంలో శ్రమపడాలని మమ్మల్ని తెచ్చావా అంటూ విశ్వాసరహితంగా సనగడం మనం చూస్తాం. మన ప్రభువు మనలను ఇంత మహిమకరమైనటువంటి ప్రదేశానికి తోడుకొని వచ్చాడు కదా. మాకైతే విశ్వాసం లేదు. ఆయన మా ముందు వెలుగు స్తంభం వలె ఉండి నడిపించుచు మా ప్రతి అవసరత తీర్చుచున్నాడు అనేటువంటి ప్రత్యక్షత లేకుండా వారున్నారు. మనము నమ్మకస్తులమై ఉంటే గనుక మన ప్రార్థన జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ప్రవచనాత్మను కలిగి రాబోయే ప్రమాదాలను గమనించే మెట్టులోనికి ఎదుగుతాము. సంఘము ఆ విధంగా ప్రవచనాత్మతో ప్రార్థించాలి. అలా మనము ప్రార్థన చేయకపోతే గొప్ప ప్రమాదంలో చిక్కుకుంటాం. మనము నమ్మకస్తులమై ప్రార్థించినప్పుడు సాతాను మన దగ్గరికి రాలేడు. మన సంఘము ఇంకా విస్తరించిందనుకోండి, ప్రశస్తమైనటువంటి ఆత్మల విషయంలో శ్రద్ధ చూపాలి కదా. ఆత్మలో క్రిందికి జారిపోకుండా మనం ప్రార్థన చేయాలి. మన పిల్లలు సైతం ఆత్మలను పట్టేవారుగా ఉండాలి. నీవెందుకు ప్రవచించట్లేదు? పొరపాటేంటి? మనము దేవుణ్ణి ఎక్కడ దుఃఖపెడుతున్నాము? ఆకాను పాపం చేసినప్పుడు దేవుని మహిమ పాళెము నుండి విడిచిపోయింది. మిరియాము సణిగినప్పుడు కుష్ఠవ్యాధి వచ్చింది. అయితే ఆమె దీనత్వంతో పశ్చాత్తాపపడినప్పుడు బాగుపడింది. మిరియాము వలె సణిగే ఆత్మ లేకుండా సంతోషకరమైన ఆత్మ ఉండునట్లుగా దీనులుగా మనందరము ఉందుముగాక. ఆమేన్.